ద్వేషంతో రాసిన వార్తల్లో రెండో కోణం చూస్తే మంచి కూడా ఉంటుందన్నమాట. పెద్దిరెడ్డి మీద ద్వేషంతో ఒక దిక్కుమాలిన వార్త రాశారు. ఇప్పుడు పోలవరంలో ఇంతవరకు నిర్వాసితులకి ముంపు పరిహారం ఎంతవరకు వచ్చింది? మొన్ననే కదా కొంత డబ్బులు వేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ నరకం ఏంటి? పట్టిసీమకి సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది పడ్డారు? నాగార్జున సాగర్ శ్రీశైలంకి సంబంధించి ఇంకా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి? ఖచ్చితంగా రైతుల యొక్క సమస్య పరిష్కరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చినే ప్రాజెక్టు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా నమ్మేవాడిని నేను, ప్రజాస్వామ్యం నమ్మేవాడిని నేను. అయితే అందులో తేడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేయండి. కానీ ప్రాజెక్టును తప్పు పడతా ప్రాజెక్టే తప్పు అని అసలు ఒరిజినల్ ప్రాజెక్టుని, అంటే ఒక ప్రాజెక్టు పూర్తయింది ఎవ్వడికి తెలియకుండా, పెద్దిరెడ్డి ఎంత అద్భుతం చేశాడు ఎవ్వడికి తెలియకుండా చెప్పుకోవట్లేదు. ఇప్పుడు వారిని సందు చివరికి వెళ్ళి ఏదో ఒక షాప్లోకి వెళ్ళి ఇద్దరితో మాట్లాడొస్తేనే అబ్బా అద్భుతం అసలు ప్రజల కోసం ఎంత చేస్తున్నారని ప్రచారాలు చేసుకుంటున్న రోజుల్లో ఓ సాగునీటి ప్రాజెక్టు కట్టి కూడా ఆయన ఎక్కడ నేనే ఇది తెచ్చా నేనే ఇది కట్టానని చెప్పుకోవట్లేదే. కానీ దానివలన పరిహారం అందని రైతుల్ని హైలైట్ చేస్తూ ఆ ప్రాజెక్టే నెగిటివ్ చిత్రీకరించే ప్రయత్నం చేసుకొచ్చింది ఈనాడు. బట్ వీళ్ళు రాసిన వార్త వల్ల పెద్దిరెడ్డి ఎంతో తెలివిగా సాగునీటి ప్రాజెక్ట్ నడిపించాడని తెలుస్తోంది. ఏదైతే 6 ఏళ్ల క్రితం వరకు ఆ గ్రామ రైతులు ఉన్నతంగా బతికారు, భూములు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నారు. పిల్లల చదువులకు పెళ్ళిళ్ళకి భూమి వాళ్ళకి భరోసా. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే చిత్తూరు జిల్లా వైకాపాలో పెద్ద ఆయనగా ముద్రపడ్డ నాయకుడు అంటే పెద్దిరెడ్డి. కానీ ఇక్కడ భూముల మీద పడింది. పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లో బడబళ్ల వంక ప్రాజెక్టు నిర్మించాలని ఆయన భావించగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెవెన్యూ యంత్రాంగం ఆగమేఘాల మీద భూములు స్వాధీనం చేసుకుంది. అభ్యంతరం చెప్పిన రైతుల మీద పోలీసులు నాటుసారా తయారీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. కొందరి మీద రౌడీ షీట్లు తెరిపించారు. 4 ఏళ్ల పాటు ఆ ప్రాంతం పోలీసులు గుప్పిట్లోనే. చివరికి పరిహారమైన ఇవ్వాలని కోరగా ఎకరాకి 16 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా పైసా అందలేదు. 2 మండలాల్లోని పెదగొట్టికపల్లు, బండకిందపల్లి, రామిరెడ్డి గారిపల్లి రెవెన్యూ గ్రామాలు కలిపి పట్టా డీకేటీ రైతుల అనుభవంలోకి ప్రభుత్వ భూములు కలిపి 270 ఎకరాలు సేకరించారు. దాదాపు 100 మంది రైతులకు పొలాలు, వృక్ష సంపద, బోర్లకు కానీ 23 కోట్ల పరిహారం ఇవ్వాలి. బడబల వంక ప్రాజెక్టు నిర్మాణానికి 37 కోట్ల ఇంత అంచనాలు రూపొందించారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రాజెక్టు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తారో అంచనానే లేదు. అంటే పెద్ద ఆయన ఎంత నిరకుశంగా వివరించారో అర్థం చేసుకోవచ్చు. పనులను ఆయన సంస్థ దక్కించుకో వేరే కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. 2023లో నిర్మాణం నాసిరకంగానే పూర్తి చేసిన బిల్లులు మంజూరు. అంటే 2023లోనే ప్రాజెక్టు కూడా పూర్తి చేశాడు పెద్దిరెడ్డి. తను అధికారంలో ఉండగానే ప్రాజెక్టు ప్రారంభించి పూర్తి కూడా చేశాడు. అది నాసిరకమని ఈ దరిద్రులు ఎట్ట రాశారు, ఈ నీచులు ఎట్ట రాశారు. ఇప్పుడు రైతుల గురించి ఎంత గొప్పగా చెప్పాడు. మరి అమరావతిలో ఏంటి? ఇప్పుడు భూములు లాక్కుంటాం, తీసుకుంటాం, 1800 ఎకరాలు ఇస్తారు ఎవరో, లేదా అంతకుముందు పొలాలు తగలబెట్టారే. ఇప్పుడు కరేడు దగ్గర ఏం జరుగుతోంది? అక్కడ వాళ్ళందరూ రైతులు కాదు, వాళ్ళందరూ మనుషులు కాదు, వాళ్ళది బాధలు కాదు, వాళ్ళని పెట్టేది బాధలు కాదు, వాళ్ళందరూ తప్పుడు వాళ్ళ వెనకాల వైసీపీ ఉండి చేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాజెక్టు పూర్తయితే ప్రాజెక్టు గురించి రాయకుండా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రైతులది రాయండి, ఖచ్చితంగా పరిహారం అందాలని. కానీ విషయాన్ని చింపేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. వీళ్ళు జర్నలిజం అంటే అసహ్యం పుట్టిస్తున్నారన్నమాట.